శుభ సాయంత్రం అండి. ఈ నదిని చూస్తూ ఒక చిన్న మెసేజ్ అన్నమాట. గోపాదములు అంటే పరమేశ్వరులు, మరి పితృదేవతలు. అడుగులు గోపాళ్ళు, పాలు, పంచామృతాలు. పాలు పంచామృతాలు, గిత్తలు, గులువింతలు, పిక్కలు, పిడి గంటలు, ముడుపులు, ముడుపులు. బాగుంటుందా? చక్కని నెయ్యి, నేల, ఆకాశం ఎంత బాగుంది కదా. మళ్ళీ ముడుపులు, మునీశ్వరులు, లోతోడలు, లోక కీర్తులు, చట్టాలు, సర్వేశ్వరులు, పక్కలు, పరమేశ్వరులు, చెక్కలు, దేవతాగణలు, కడుపు, కైలాసం, బొడ్డు, బొన్న పువ్వు, గోవు మయం. బాగుంది కదా నది. అన్నయ్య గంగా నది అనుకుంటున్నా. ఇంకా కూడా మరి ఏదో నేను కన్ఫర్మ్ అవ్వాలనుకుంటున్నాను. సరేనండి. గోవు మయం, శ్రీలక్ష్మి, తోక, 90 కోటి ఋషులు. తోకట, అవతలకు తోక, 90 కోటి ఋషులు అంట. చూడండి లొకేషన్ ఎంత బాగుంది చూడండి. అయితే తోక 90 కోట్ల ఋషులు, అడుగు అమృతమట, పళ్ళు పర్వతాలంట, దంతములు దేవతలంట, నాలుక నారాయణ స్వరూపం, నోరు లోకనిధి, ముక్కు మునేశ్వరులు, సిరి పళ్ళు గాంధర్వులు. ఏదో ఒక టౌన్ వచ్చింది. ఈ టౌన్ పేరేటట, పేరెక్కడ కనిపించట్లేదబ్బా. సరే, ఏదో ప్లానింగ్ మంచిగా ఉంది. ఈ పువ్వులు చెట్లు బాగున్నాయి కదా. బాగానే మంచి వర్షం పడుతుంది. చల్లగా ఉంది క్లైమేట్. సూపర్. ఏదబ్బా ఇది? కర్ణప్రయాగ్ అంట. కర్ణప్రయాగ్. ఓ మంచి లొకేషన్ అబ్బా.